హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇది మా పాప స్కూల్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి అటు వెళ్తే మా పాప వాళ్ళ స్కూల్ రోడ్డు వచ్చింది. నేనైతే రోజు నడిచి వెళ్ళి మా పాపకి ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టి మళ్ళీ నడిచి వస్తాను. మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది మా పాప వాళ్ళ స్కూల్ అనేది. అదిగో వచ్చేది దుకాణం. ఆ దుకాణం దగ్గర చూడు ఎంతమంది ఉన్నారో. ఆ దుకాణం దగ్గర నుంచి ఇటు రౌండ్ తిరిగితే మా పాప వాళ్ళ స్కూల్ రోడ్ వచ్చింది. స్కూల్ రోడ్ దగ్గర నుంచి ఫాస్ట్గా నడవాలి, 1 కిలోమీటర్ వరకు ఉంటుందిలే. అయినా వాతావరణం క్లైమేట్ అనేది కూల్గానే ఉంటుంది కదా, అందుకని నడిచే వెళ్తాను. మా బాబుని తీసుకొని మా పాప కోసం అన్నం పెట్టడానికి వెళ్ళి అన్నం పెట్టేసి అమ్మాయి ఉంటానంటే ఉంచుతాను, లేదంటే ఆఫ్టర్నూన్ ఇంటికి తీసుకొచ్చేస్తాను. చిన్న పాప కదా, ఏడుస్తూ ఉంటుంది అక్కడ వదిలేసి వచ్చిన దగ్గర నుంచి. అది ఆటో వెళ్తుంది కదా, ఆటో వస్తుంది చూడండి. ఒక ఆటో వస్తుంది, అది ఒక కారు వెళ్తుంది. ఆ కారు తిరిగే రోడ్డు మా పాప వాళ్ళ స్కూల్ రోడ్డు. స్కూల్ దగ్గరికి నడిచి వెళ్ళాలంటే ఎంత కష్టమో, కానీ రోజు నడిచే వెళ్తాను. ఆటోకి వెళ్తే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గర వరకు ఆటోకి 20 రూపాయలు, రాను 20 పోను 20, రోజుకు 40 రూపాయలు పెట్టాలి. అందుకని ఎంత ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతామని నేను చిన్నగా నడిచే వెళ్తాను. మా బాబుని తీసుకొని వెళ్ళి అమ్మాయికి అన్నం తినబెట్టి వచ్చేస్తా, అమ్మాయికి చెప్పి ఆడవద్దని చెప్పి. వాళ్ళ స్కూల్ కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వాళ్ళ స్కూల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ స్కూల్లో ఎంతవరకు ఉంది, ఎంతవరకు చదువుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇగో ఈ కనిపించే అన్ని దుకాణాలే, అంటే షాప్స్, కిరాణా షాప్స్ అంటారు కదా మనం సరుకులు కొనుక్కునేవి, అవన్నీ ఈ దుకాణం. అదిగో మాకు ఎదురు వస్తున్నారు చూడండి, ఆ పాప వాళ్ళు కూడా మా పాప వాళ్ళ స్కూలే. మా పాప వాళ్ళ స్కూల్ పేరు నమోదయ స్కూల్. అదిగో వాళ్ళు చిన్న పాపని, ఆమె కూడా ఆఫ్టర్నూన్ ఇంటికి తీసుకొస్తుంది లంచ్ పెట్టని. ఇంకా నేను కూడా ఇవాళ అలానే చేశాను. ఇదిగో మా పాప వాళ్ళ స్కూల్ రోడ్డు వచ్చింది చూడండి. ఇదిగో ఇటు వచ్చి అటు స్ట్రైట్కి వెళ్తే స్టేషన్ వచ్చింది, రైల్వే స్టేషన్. ఇటు వెళ్తే ఈ గల్లీలోకి వెళ్తే మా పాప వాళ్ళ స్కూల్ రోడ్డు ఇది. ఇదిగో ఇప్పుడే అది కాలువలు వేస్తున్నారు, అందుకని అక్కడ అట్లా వేసారు, అక్కడి నుంచి ఇటుకి దాటడానికి. ఇంక ఇవన్నీ మామూలుగా ఇల్లు, అంటే గల్లీ గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీలో ఇల్లులు ఇవన్నీ. ఇక్కడ ఇల్లులు కావాలంటే రెంట్కైనా ఇస్తారు మనకి. అయితే రెంట్కి ఇస్తారు కానీ 1 మంత్కి వచ్చి 3000 4000 పైనే ఉంటుంది రెంటు, అంతకుమించి తక్కువ అయితే ఉండదు. ఇదేదో ఆశ్రమం అనుకుంటా, అవన్నీ ఉతికి ఆరేసారు బయట, వైట్ షద్దర్లన్నీ. ఇదిగో ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్తే అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది చూడండి. ఇదే మా పాప వాళ్ళ స్కూల్. అదిగో మా పాప వాళ్ళ మేడం ఆమె. ఇదంతా మా పాప వాళ్ళ స్కూల్. వాళ్ళందరూ మా పాప క్లాస్మేట్స్, నర్సరీ పిల్లలు వీళ్ళందరూ. ఇది మా పాప వాళ్ళ స్కూల్. అయితే స్కూల్ పేరు నమోదయ. ఇక్కడ నర్సరీ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉంది, 10th క్లాస్ వరకు ఉంది. బాయ్.